Ladies and gentlemen, boys and girls, welcome back to the channel. Today we have the all new KTM RC 160. So R15 V4 తో కంపేర్ చేసుకుంటే RC 160 ఎక్కడ స్టాండ్ అవుట్ అవుతుంది, ఎవరు తీసుకోవాలి, అండ్ ఈ బైక్లో ఏంటంటే పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, సస్పెన్షన్, బ్రేకింగ్, రైడ్ కంఫర్ట్, ఎవ్రీథింగ్ అయితే ఈ వీడియోలో చెప్తాను. అండ్ వీడియో ఎండ్లో ఏంటంటే R15 ఎవరికి సూట్ అవుతుంది, అలాగే RC 160 ఎవరికి సూట్ అవుతుంది, ఎవ్రీథింగ్ చెప్తాను. సో మీలో ఎవరైనా కానీ నియర్ బై కుకట్పల్లి ఈ వీడియో చూసినట్టయితే KTM కుకట్పల్లికి కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో లేట్ చేయకుండా ఆల్ న్యూ RC 160ని మనం రైడ్ అయితే చేద్దాం. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ బైక్ ఎలా ఉందో ఇండివిజువల్గా చెప్తాను. సో ఫస్ట్లీ లెట్ మీ సిట్ ఆన్ ఇట్. సో ఇది ఒకటే ఏంటంటే దీని యొక్క సీట్ హైట్ అనేది R15తో కంపేర్ చేసుకుంటే కొద్దిగా ఎక్కువ ఉంది. సో 830 mm ఉంది. లైక్ మీ హైట్ అనేది అబో 5.6 ఉన్న వాళ్ళకి మాత్రమే టిప్ టో అవుతుంది. అంతకన్నా తక్కువ ఉంటే మాత్రం ప్రాబ్లం అయితే అవుతుంది. ఒక్కసారి టెస్ట్ చేయండి ఈ బైక్ కొనే ముందు, షార్ట్ రైడర్స్ మెయిన్లీ. అండ్ లెట్ మీ టర్న్ ఇట్ ఆన్. సో ఇది మనకి ఐడ్లింగ్లో సౌండ్ అన్నమాట. ఒకసారి రివ్ ఇస్తాను. సో ఇది దీని యొక్క ఎగ్జాస్ట్ నోట్. సో లేట్ చేయకుండా ఈ బైక్ని రైడ్ చేద్దాం. చలో, లెట్ మీ పుట్ ఇట్ ఇన్ ఫస్ట్ గేర్. సో దీంట్లో ఇనిషియల్ పర్ఫార్మెన్స్ అనేది బాగుంది, మెయిన్లీ టార్క్. సో R15తో కంపేర్ చేసుకుంటే దీని యొక్క ఇనిషియల్ టార్క్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంది. సో ఇక్కడ ఎంటీ రోడ్లో మీకు ఒకసారి పర్ఫార్మెన్స్ టెస్ట్ చేసిన తర్వాత మిగతా స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడదాం ఇన్ డీటెయిల్గా, బ్రేక్స్, సస్పెన్షన్, ఎవ్రీథింగ్. ఇక్కడ మనకి కొద్దిగా ఎంటీ రోడ్ ఉంది. లెట్ మీ డ్రాగ్ ఇట్. కార్నర్స్ కూడా చాలా బాగా అవుతుంది. అండ్ మెయిన్గా దీంట్లో లో ఎండ్ ఇంకా మిడ్ రేంజ్ అనేది చాలా క్రేజీ ఉంది. సో R15తో కంపేర్ చేసుకుంటే R15 మెయిన్లీ మనకి VVA కిక్ అయిన తర్వాత పర్ఫార్మెన్స్ అనేది వస్తుంది. బట్ దీంట్లో అలా అయితే లేదు. నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అనేది ఉంది. మెయిన్లీ లో ఎండ్ ఇంకా మిడ్ రేంజ్ బాగుంది కాబట్టి సిటీలో మనకి ఎక్కడ ఇష్యూ అనేది కూడా రాదు. అండ్ 4th గేర్లో డ్రాగ్ చేస్తున్నాను లో స్పీడ్స్లో. టార్క్ అనేది చాలా బాగుంది మెయిన్గా దీంట్లో. సో R15తో కంపేర్ చేసుకుంటే దీని యొక్క ఇంజన్ ఎలా ఉందంటే ఇది హై రెవింగ్ ఇంజన్ అయితే కాదు. సో R15 ఏంటంటే దాని యొక్క టాప్ స్పీడ్ మనకి 140+ వెళ్తుంది. ఇది 120 అయితే క్రాస్ అవ్వట్లేదు. సో అరౌండ్ 120 వరకు అయితే వెళ్తుంది. బట్ దీంట్లో లో ఎండ్ ఇంకా మిడ్ రేంజ్ అనేది బాగుంది. R15లో ఏంటంటే మనకి టాప్ ఎండ్ అనేది బాగుంటుంది. సో ఇది మేజర్గా డిఫరెన్స్. అండ్ దీంట్లో మనకి 10cc అనేది ఎక్కువ ఉంది కాబట్టి ఇంజన్ ఎక్కడ కూడా మనకి స్ట్రెయిన్ అయితే అవ్వదు. అండ్ ఇప్పటి నుంచి చాలాసేపటి నుంచి నడుపుతున్నాను ఈ బైక్ని. ఎక్కడ కూడా రేడియేటర్ అనేది ఆన్ అయింది, హీట్ అవుతుంది అన్నట్టు ఏం అనిపించట్లేదు నాకైతే. సో ఈ బైక్ అనేది సిటీ కోసం చాలా బాగుంటుంది. అండ్ ఒకటే ఏంటంటే దీని యొక్క రైడింగ్ పోస్చర్ అనేది చాలా కమిటెడ్ ఉంది అండ్ చాలా అగ్రెసివ్ అయితే ఉంది. సో మీరు సిటీలో డైలీ ఒక 30-40 కిలోమీటర్స్ నడపడానికి ఓకే, అండ్ ట్రాక్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ మీరు హెవీ ట్రాఫిక్లో ఏంటంటే కొద్దిగా ఇష్యూ అయితే అవ్వచ్చు. ఇక్కడ మనకి రిస్ట్ జాయింట్ కానీ షోల్డర్స్ పైన పెయిన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ పిలియన్ని కూర్చోబెట్టుకొని నడుపుదాం అనుకుంటే కనుక మీకు పిలియన్ కంఫర్ట్ అనేది ఓకే ఇష్యూ ఉంటుంది, మరీ అంత కంఫర్ట్ అనేది ఉండదు. సో టర్నింగ్ రేడియస్ గురించి మాట్లాడితే ఈ బైక్ ఈజీగానే టర్న్ అవుతుంది. బట్ కొద్దిగా మనకి ఎక్కువ దూరం నుంచి టర్న్ చేయాలి. సో దీంట్లో స్లిప్పర్ క్లచ్ అనేది ఉంది కాబట్టి మనం ఎక్స్ట్రీమ్గా గేర్స్ అనేది డౌన్ చేసినా కూడా రియర్ వీల్ అనేది లాక్ అవ్వదు. ఇది ఒక అడ్వాంటేజ్ అయితే దీంట్లో ఉంది. అండ్ బ్రేక్స్ గురించి మాట్లాడదాం. సో రియర్ బ్రేక్ ఈస్ ఓకే. ఫ్రంట్ బైట్ బాగుంది. అండ్ ఈ బైక్ పైన మనం ఇలాంటి కార్నర్స్ కూడా చాలా ఈజీగా చేయొచ్చు. కొద్దిగా మనకి ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి కార్నర్స్ చేయాలంటే. సో ఇంత హార్డ్ అండ్ ఫాస్ట్గా రేవ్ చేస్తున్నాను, బట్ ఎక్కడ కూడా ఇంజన్ హీట్ అవుతున్నట్టయితే అనిపించట్లేదు నాకు. ఒకటి ఏంటంటే రైడింగ్ పోస్చర్ అనేది మనకి చాలా కమిటెడ్ అంటే చాలా కమిటెడ్ ఉంది. ఒకసారి మీకు ఫ్రంట్ బ్రేక్ అనేది అప్లై చేసి చూపిస్తాను. ఇక్కడ ఫ్రంట్ బైట్ బాగుంది. రియర్ది ఏంటంటే
ఓకే పడుతుంది, బట్ అంతా బయట రెస్పాన్స్ అయితే లేదు. బట్ ఫ్రంట్ది చూసుకుంటే, సో ఫ్రంట్ది మనకి కొట్టగానే ఆగుతుంది. అండ్ దీంట్లో సూపర్ మోటో ఏబిఎస్ అనేది ఉంటుంది. సో అదేంటంటే బేసిక్గా మనం రియర్ ఏబిఎస్ అనేది ఆఫ్ చేసుకోవచ్చు మీకు కావాలంటే ట్రాక్ పైన యూజ్ చేస్తున్నప్పుడు. అండ్ టైర్స్ బాగున్నాయి దీంట్లో, ఎంఆర్ఎఫ్ టైర్స్ వస్తున్నాయి. ఫ్రంట్ 110 సెక్షన్, ఫ్రంట్ 110 సెక్షన్ అండ్ రియర్ 140 సెక్షన్ టైర్ వస్తుంది. మెయిన్గా నాకు దీంట్లో నచ్చింది సస్పెన్షన్ ఫీడ్బ్యాక్. సస్పెన్షన్ అనేది స్టిఫర్ సైడ్లో ఉంది, బట్ ఇలాంటి బైక్స్కి మనకి స్టిఫ్ ఉంటేనే ఆ కాన్ఫిడెన్స్ కానీ హై స్పీడ్లో స్టెబిలిటీ కానీ చాలా బాగుంటుంది. అండ్ బ్రేక్స్ అయితే ఫ్రంట్ చాలా బాగుంది. 320mm డిస్క్ బ్రేక్ ఉంది. మనకి 4 పిస్టన్ రేడియల్లీ మౌంటెడ్ క్యాలిపర్స్ అయితే ఉన్నాయి బైబరీవి. ఫ్రంట్ బ్రేకింగ్ బట్ ఈస్ టూ గుడ్, కొట్టగానే ఆగుతుంది ఇక్కడ చూడండి. అండ్ ఇప్పుడు 4th గేర్లో ఉన్నాను కదా, లో స్పీడ్స్ మెయింటైన్ చేసి థ్రాటిల్ ఇచ్చిన తర్వాత కూడా ఎక్కడ నాకింగ్ అయితే లేదు, స్టాల్ అయితే లేదు. ఇది నాకు చాలా బాగా అనిపించింది. బట్ ఒక్కటే ఏంటంటే రైడింగ్ పోస్చర్ అనేది చాలా అగ్రెసివ్ ఉంటుంది ఈ బండిది. సో ఫ్రంట్ మనకి R15 వెళ్తుంది కదా, R15తో కంపేర్ చేసుకున్నా కూడా చాలా అగ్రెసివ్ రైడింగ్ పోస్చర్ ఉంది దీనిది. సో కొద్దిగా R15 బెటర్ అనిపిస్తుంది సిటీలో, బట్ ఇది ఇంకా అగ్రెసివ్ ఉంది. సో మీరు రైడింగ్ గ్లౌస్ లేకుండా నడిపితే కనుక ఇక్కడ ఈ ప్రింట్స్ అయితే మన చేతి పైన వచ్చేస్తాయి, అదొకటి గుర్తుంచుకోవాలి మీరు. అండ్ మిరర్స్ అయితే చాలా వైడ్ ఉన్నాయి, విజిబిలిటీ కూడా బాగుంది, ఎక్కడ ఇష్యూ అయితే లేదు. ఇవి కావాలంటే మీరు ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు. అండ్ రీసెంట్గానే డ్యూక్ 160లో మనకి TFT మీటర్ కన్సోల్ ఇచ్చారు, బట్ ఇప్పటికీ దీంట్లో LCD మీటర్ ఇచ్చారు. TFT మీటర్ కన్సోల్ ఇచ్చి ఉంటే అయిపోయేది, మళ్ళీ TFT మీటర్ కోసం మళ్ళీ అప్డేట్ చేస్తారు వీళ్ళు. సో అదొక చిన్న అప్డేట్ కోసం ఆపడం నాకు అంత వర్త్ అనిపించలేదు. సో ఇప్పుడే దీంట్లో TFT మీటర్ ఇచ్చుంటే బాగుండు అనిపించింది. సో ఈ బైక్ది మనం టర్నింగ్ రేడియస్ అయితే చూద్దాం. సో టర్న్ రేడియస్ అయితే కొద్దిగా ఎక్కువ ఉంటుంది మనకి. సో అలవాటు ఉంటే మాత్రం చాలా ఈజీగా చేసుకోవచ్చు, ఎటువంటి ఇష్యూ అనేది ఉండదు. సో నాకు ఇలాంటి బైక్స్ కొద్దిగా అలవాటు అయింది కాబట్టి ఐ క్యాన్ ఈజీలీ మేనేజ్. మెయిన్గా సిటీలో అయితే చాలా క్రేజీగా ఆడుకోవచ్చు ఈ బైక్ని, ఎందుకంటే మనకి సిటీలో లో ఎండ్ ఇంకా మిడ్ రేంజ్ అనేది ఎక్కువ కావాలి కాబట్టి అది దీంట్లో ఉంది, ఎటువంటి ఇష్యూ అనేది లేదు. అండ్ మెయిన్గా R15తో కంపేర్ చేసుకుంటే దీని బ్రేక్స్ టూ గుడ్ అబ్బా, నిజంగా చెప్తున్నాను. సో రియర్ది కానీ ఫ్రంట్ది కానీ చాలా బాగుంది. ఒక్కటేంటంటే సస్పెన్షన్ అనేది మనకి స్టిఫర్ సైడ్లో ఉంది. ఇలాంటి రోడ్లో ఎటువంటి ఇష్యూ అనేది రాదు, బట్ కొద్దిగా మీరు బ్యాడ్ రోడ్ ప్యాచెస్ నుంచి వెళ్తే కనుక మీకు సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ అనేది తెలుస్తూ ఉంటుంది. సో అదొకటైతే మీరు నోటీస్ అయితే చేయాలి. అండ్ ఈ మీటర్ కన్సోల్లో మనకి డీసెంట్ ఇనఫ్ ఫీచర్స్ అయితే ఉంటాయి, ఎక్కువ మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఉండదు. అండ్ మీరు బ్లూటూత్ కనెక్టివిటీ అవన్నీ మీరు యూజ్ చేసుకోవాలనుకుంటే మీరు అమౌంట్ అనేది పే చేయాలి దానికి. సో బెటర్ నేను బ్లూటూత్ కనెక్టివిటీ తీసుకోకని చెప్తాను, ఎందుకంటే అంత యూజ్ అయితే కాదు. సో దానికి ఒక 5000 రూపీస్ వరకు పెట్టి తీసుకోవడం అనేది అంత వర్త్ అయితే అనిపించట్లేదు. అండ్ ఫిట్ అండ్ ఫినిష్ బిల్డ్ క్వాలిటీ అయితే ఈ బైక్లో చాలా టాప్ నాచ్ ఉంది. సో R15లో కొద్దిగా బిల్డ్ క్వాలిటీ ఇష్యూస్ అయితే ఉన్నాయి. సో దాంతో కంపేర్ చేసుకుంటే దీని క్వాలిటీ అనేది చాలా టాప్ నాచ్ అయితే ఉంది, ఎక్కడ ఇష్యూ అనేది కూడా లేదు. మెయిన్గా మనం KTM యొక్క హ్యాండ్లింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. KTM హ్యాండ్లింగ్ అనేది చాలా బాగుంటుంది, ఈజీ టు ఫ్లికబుల్ అన్నమాట. సిటీలో మనకి ఎక్కడ కూడా ఇష్యూ అనేది రాదు. సో ఈజీగా మీరు ఫ్లిక్ చేసుకోవచ్చు. సో వెయిట్ అనేది 155 kgs వెయిట్ అనేది ఉంటుంది, బట్ మనకు ఆ వెయిట్ అనేది ఎక్కడ తెలియదు రైడ్ చేస్తున్నప్పుడు. సో ఇలా మనకు ఇన్స్టాంట్గా ఫుల్ కావాలి అంటే మీరు 4th గేర్లో, లైక్ ఇప్పుడు నేను 4th గేర్లో ఉన్నాను, లో స్పీడ్ లైక్ 35, 34. సో ఇప్పుడు థ్రాటిల్ ఇవ్వగానే వెళ్ళిపోతుంది. సో ఎక్కడ నాక్ అవ్వదు, స్టాల్ అవ్వదు, ఇదొకటి బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే వైబ్రేషన్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. లైక్ మీరు అబోవ్ 70, 80 వెళ్ళిన తర్వాత లైట్గా మనకు బజ్ అనేది ఉంది, బట్ వైబ్రేషన్స్ అనేది లేదు. అండ్ మిగతా KTMతో కంపేర్ చేస్తే దీంట్లో వైబ్రేషన్స్ చాలా తక్కువ. అండ్ ఇది కొద్దిగా స్మూత్ అనిపిస్తుంది నాకు వాటితో కంపేర్ చేసుకుంటే. లైక్ KTM ఒక క్యారెక్టర్ అనేది టోటల్లీ డిఫరెంట్ ఉంది దీంట్లో. సో మనం RC200 కానీ లైక్ మనకు డ్యూక్ 200 కానీ దాంట్లో మిడ్ ఎండ్ నుంచి పర్ఫార్మెన్స్ బాగా వస్తుంది, బట్ దీంట్లో టోటల్లీ రివర్స్ ఉంది. దీంట్లో లో ఎండ్ నుంచి మిడ్ ఎండ్ బాగున్నది, టాప్ ఎండ్ అనేది కొద్దిగా లీనియర్ ఉంది. సో టాప్ ఎండ్లో మనకి R15 అనేది డెఫినెట్లీ వెళ్ళిపోతుంది. సో లో ఎండ్ నుంచి మిడ్ ఎండ్ వరకు ఇది R15ని బీట్ చేస్తుంది, ఇక్కడ డిఫరెన్స్ అయితే ఉంది. ఇంకోటి ఏంటంటే స్పేర్ పార్ట్స్ కూడా R15తో కంపేర్ చేసుకుంటే ఇవి చాలా చీప్గా వస్తాయి. సో మనం KTM స్పేర్ పార్ట్స్ అనేది బ్రేక్ ప్యాడ్స్ కానీ అలాగే మనకి మిగతా ఏవైనా కానీ కొద్దిగా తక్కువ రేట్ ఉంటాయి కంపేరింగ్ టు మనకి R15. సో R15 యొక్క స్పేర్ పార్ట్స్ అనేది కొద్దిగా ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది నాకు. అండ్ లో స్పీడ్స్లో మనకి ఎక్కడ ఇష్యూ కూడా లేదు. సో కాలు కింద పెట్టకుండా మనం ఈజీగా బ్యాలెన్స్ కూడా చేయొచ్చు. సో షార్ట్ అడ్రస్ ఉన్నా చాలా ఈజీగా మేనేజ్ చేయొచ్చు, ఎటువంటి ఇష్యూ అనేది ఉండదు. బట్ ఒకసారి ఏంటంటే బిలో మీరు
5.5 5.6 లోపల ఉంటే కనుక ఒక్కసారి షోరూమ్కి వచ్చి టెస్ట్ రైడ్ చేయండి. సో కేటీఎం కుకట్పల్లిలో మనకి టెస్ట్ రైడ్ కూడా అవైలబుల్ ఉంది. సో టెస్ట్ రైడ్ చేస్తే ఏంటంటే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది బేసిక్గా బైక్ ఎలా ఉందని చెప్పేసి. సో దీని యొక్క ఎగ్జాస్ట్ నోట్ అనేది చాలా బాగా అనిపిస్తుంది నాకు. అండ్ లీన్ చేస్తున్నా, కార్నరింగ్ చేస్తున్నా కానీ కాన్ఫిడెన్స్ అనేది ఎక్కడ మిస్ అవ్వట్లేదు. అండ్ దీంట్లో షిఫ్ట్ లైట్ ఇండికేటర్ అనేది ఇక్కడ వస్తుంది కదా 7000 RPM దగ్గర, అది కావాలంటే మీరు చేంజ్ కూడా చేసుకోవచ్చు సెట్టింగ్స్లోకి వెళ్ళి. సో ఎవరికైతే 160cc ఒక బిగ్ బైక్ ఫీల్ కావాలి, లైక్ ఈ బైక్ చూడడానికి 160cc బైక్ లాగా అస్సలు కనిపించదు, రోడ్ ప్రెజెన్స్ అనేది చాలా బాగుంది. సేమ్ లైక్ మనకి RC390 అండ్ RC200 లాగానే ఉంటుంది. డెఫినెట్లీ బిగ్ బైక్ ఫీల్ ఉంటుంది. అండ్ మెయిన్గా దీంట్లో లో ఎండ్ టార్క్ కానీ లో ఎండ్ పర్ఫార్మెన్స్ కానీ నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది దీంట్లో. అండ్ టాప్ ఎండ్ అనేది కొద్దిగా వీళ్ళు కాంప్రమైజ్ అయ్యారనిపిస్తుంది నాకు. సో మనకి R15 కాంపిటీషన్ చూసుకుంటే 140+ అయితే టాప్ స్పీడ్, బట్ ఇది 120 122 కన్నా ఎక్కువ వెళ్ళట్లేదు. సో అక్కడ వీళ్ళు కాంప్రమైజ్ అయ్యారనిపిస్తుంది. బట్ సిటీ పరంగా ట్రాక్ పరంగా యూజ్ చేసుకోవడానికి ఇది మోర్ దెన్ ఇనఫ్ అనిపిస్తుంది నాకైతే. అండ్ ఇంకొక రీజన్ ఏంటంటే దీని యొక్క సస్పెన్షన్ అండ్ దీని యొక్క బ్రేక్స్, టైర్స్ R15తో కంపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా బెటర్గా ఉన్నాయి. సో ఇది దీన్ని కొనడానికి మెయిన్ రీజన్స్ అన్నమాట. మెయిన్గా బిగ్ బైక్ ఫీల్, లో ఎండ్ టార్క్, మెయిన్ క్వాలిటీ, బిల్డ్ క్వాలిటీ కానీ, సస్పెన్షన్, టైర్స్, బ్రేక్స్ అనేది చాలా బాగుంటాయి దీంట్లో. సో ఇవన్నీ మీకు కావాలి, సిటీ కోసం వాడుకుంటాము, కొద్దిగా ప్రైస్ ఎక్కువైనా పర్లేదు R15తో కంపేర్ చేసుకుంటే అనుకుంటే మీరు RC160 కన్సిడర్ చేయొచ్చు. మనకి కేటీఎం సర్వీస్ నెట్వర్క్ కూడా చాలా వైడ్గా ఉంటుంది. అండ్ R15 ఎవరు తీసుకోవాలంటే ఎవరికైతే ఒక రిలయబుల్ బైక్ కావాలి, జాపనీస్ ఇంజన్ కావాలి, బైక్ లైట్ వెయిట్ ఉండాలి, అలాగే పర్ఫార్మెన్స్తో పాటు మాకు మైలేజ్ కూడా రావాలి అనుకుంటే మీరు R15 V4 అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ దీంతో కంపేర్ చేసుకుంటే ఒక 10,000 to 15,000 రూపీస్ అనేది ప్రైస్ కూడా తక్కువకు వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే దాంట్లో ఎలక్ట్రానిక్స్ చాలా ఉన్నాయి, లైక్ ట్రాక్షన్ కంట్రోల్ కానీ, క్విక్ షిఫ్టర్ కానీ. సో దీంట్లో మనకి క్విక్ షిఫ్టర్ లేదు, బట్ ఒకటేంటంటే దీంట్లో రియర్ ఏబిఎస్ అనేది మనం ఆఫ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది. సో R15లో మనకు రియర్ ఏబిఎస్ అనేది ఆఫ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే లేదు. సో మెయిన్గా ఎవరికైతే రిలయబుల్ లైట్ వెయిట్ బైక్, పర్ఫార్మెన్స్, సో ఎవరికైతే క్విక్ బైక్ కావాలి వాళ్ళు RCని తీసుకోండి. ఎవరికైతే ఫాస్ట్ బైక్ కావాలి వాళ్ళు R15 అయితే కన్సిడర్ చేసుకోవచ్చు, అది ప్రైస్ కూడా తక్కువలో వస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ మోటో బాయ్ VK.